తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన బ్రహ్మయ్య మంగళగిరికి చెందిన మోహన కౌసల్యకి గత సంవత్సరం ఆగస్టు 18న వివాహం అవగా మనం వేరే కాపురం ఉందామని భర్త మీద ఒత్తిడి తేవడంతో ఉండవల్లి సాయిబాబా గుడి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టిన బ్రహ్మయ్య ఆషాఢ మాసం కావడంతో పుట్టింటికి వెళ్లిన మోహన కౌసల్య ఈ రోజు ఉదయం ఉండవల్లి గ్రామంలో తన ఉంటున్న నివాసంలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ నా మృతికి నా భార్య కారణమని ఆత్మహత్య చేసుకున్న బ్రహ్మయ్య. నా కొడుకు మృతికి కోడలే కారణమని పోలీసుల్ని ఆశ్రయించిన బ్రహ్మయ్య తల్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రి మార్చరీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తాడేపల్లి పోలీసులు. నా పేరు విజయ ప్రమీల అండి. పోతరాజు విజయ ప్రమీల. మా అబ్బాయి బ్రహ్మయ్య నా కొడుకు. అమ్మాయిని చూడగానే మా వారు చనిపోయారండి. చనిపోయారు వద్దని తినకుండా చేసుకున్నాడు. చేసుకుంటే బాగుంటే చాలు అనుకుంటే చేసుకున్న కాడి నుంచి గొడవలే. అమ్మాయి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసి గొడవలు ఆడుకుంటుంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాం. చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి మాట్లాడి తీసుకెళ్ళారు అమ్మాయి. 3 నెలలు అక్కడే ఉంది. 3 నెలల ఉన్న తర్వాత ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి ఫోన్ చేసి నా కొడుక్కి ఇక నుంచి బాగానే ఉంటాను, నేను చెప్పినట్టు వింటా, శుభ్రంగా ఉంటాను అని చెప్పి పిలిపించుకుని ఫోన్ చేసి నన్ను అడిగాడు. బాగుంటానంటే సరే అయ్యా, బాగుంటామే కదా కావాల్సింది అని అంటే, నేను ఆయన అత్తయ్య దగ్గర అయితే ఉండను, వేరే ఉందాం అన్నాను. సరే వేరే ఉన్నా శుభ్రంగా ఉండండి అన్నాను. ఉండవల్లి ఇల్లు తీసుకొని ఉంటున్నారండి. ఉంటున్నారు. అక్కడ ఉన్నా ఏదో గొడవ అవుతూనే ఉన్నాయంట. మరి ఆషాఢానికి వెళ్ళినట్టు ఉండాలిగా. ఫోన్ చేసి రోజు టార్చర్ పెడుతుంది. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు అంటే, నువ్వేం చేస్తున్నావు అంటే, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నీకెందుకు, నా గురించి నీకెందుకు అని బెదిరిస్తుంది. అదేనండి, ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన కాంచి అమ్మాయి ఎవరినో లవ్ చేసిందంట. అది అప్పుడైతే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడైనా శుభ్రంగా ఉండాలిగా, ఇప్పుడు కూడా ఉంటుందని అది తట్టుకోలేక